శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలోని కోటి కుంకుమార్చన మహాయజ్ఞం సందర్భంగా ఉభయకర్తలకు ఆహ్వానం. యమున పూజ, గణపతి పూజ, గోపూజ, శ్రీ స్వామివారికి అభిషేకం, అమ్మవారికి నవావరణ పూజ కార్యక్రమంలో జరుగునని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు కోరారు. నమస్కారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం నందు ఈ నెల 19వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా కోటి కుంకుమార్చన మహాయజ్ఞం దేవస్థానం నందు ప్రారంభించి ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు శ్రీ నలపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ కోటి కుంకుమార్చన మేము దేవస్థానం చేస్తున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా నలపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారు దంపతులు, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ గారి దంపతులు, వల్లూరు రవీందర్ రెడ్డి కామాక్షమ్మ దంపతులు, పొలం రాజారెడ్డి పూజితమ్మ దంపతులు, తమ్మినేని మల్లికార్జున నాయుడు ప్రమేల దంపతులు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి వాళ్ళ చేతుల మీదుగా ఈ కోటి కుంకుమార్చన ప్రారంభిస్తారు. స్వామి అమ్మవారి భక్తులు ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ కోటి కుంకుమార్చనలో పాలు పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. 5 సంవత్సరాల నాడు 2018లో ఈ కోటి కుంకుమార్చన దేవస్థానం జరిగి ఉన్నది. తర్వాత కుంభాభిషేకం అత్యంత వైభవముగా రాష్ట్రంలోనే ఎవరూ చేయని విధంగా కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాముల వారిని స్వయంగా వారి శిష్య బృందాన్ని తీసుకొచ్చి ఇక్కడే కుంభాభిషేకం 7 రోజుల పాటు చేయించడం జరిగింది. అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, పొలం రాజారెడ్డి దంపతులు ఇద్దరు కూడా ఉభయదాతలుగా వ్యవహరించి ఆ కుంభాభిషేకం అత్యంత వైభవంగా చేయడం జరిగింది. తిరిగి స్వాముల వారు కోటి కుంకుమార్చన చేయించమని చెప్పడం, ఆ దాతలందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం రేపు ఉదయం 7 గంటలకు మొదలు పెడుతున్నాం. కావున భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ కోటి కుంకుమార్చనలో పాలు పంచుకొని పూజా విధానంలో కూర్చొని స్వామి అమ్మవారిని పూజించి అమ్మవారి ఆశీర్వాదంతో హాయిగా సంతోషంగా ఉండాలని మేము కానీ, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ, ఈవో గారు కానీ, పూజారులు కానీ, స్టాఫ్ కానీ అందరం కూడా మరీ కోరుకుంటున్నాం. అందరూ కూడా రేపు ఉదయం 7 గంటల దేవస్థానానికి ఇచ్చేసి గోపూజతో మొదలుపెట్టి రాత్రి 8 గంటల కళ్యాణోత్సవం, అలాగే సుహాసిని పూజ, కౌమారి పూజ, అనేక రకాల పూజలతో సుమారు 100 మంది పూజారులు దేవస్థానంలో ఈ పూజా కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. రాజారెడ్డి గారు కుంభాభిషేకం చేశారు. బ్యాంక్ అకౌంట్లు తెరవమని వాళ్ళు చెప్పలా. మేము వాళ్ళ కాడ డబ్బుల రూపాయి తీసుకోలేదు. మొత్తం ఎంత ఖర్చు అయిందో పురోహితులకు కానీ, భోజన ఖర్చు కానీ, ఆ ఐరస్ కానీ, పూల అలంకారం కానీ, శేషవస్త్రాలు ఏది కూడా ఆ ఇద్దరు దంపతులు మొత్తం ఖర్చు వాళ్ళే భరాయించుకున్నారు. కానీ డబ్బు రూపాయడం మేము ₹1 కూడా ముట్టుకోలేదు. వాళ్ళు స్వయంగా వాళ్ళ గుమస్తాలు పెట్టుకొని వాళ్ళ ద్వారా చేసుకున్నారు. అప్పుడు అమ్మవారిది ₹1 మేము దాఖలా. ఇప్పుడు కోటి కుంకుమార్చనకి అమ్మవారిది ₹1 మేము దేనికి వాడం. ఈ 11 రోజులు కూడా మన టెంపుల్ అందరూ జరుగుతుంది కాబట్టి స్వామి అమ్మవారి పేరు మీద ఈ వచ్చిన భక్తుల చేత ఇంకా డొనేషన్ కట్టిస్తాం. అవి ఏంటంటే మన జీతభత్యాలకు కానీ, దేవస్థానం వాడకానికి కానీ అవి ఉపయోగపడుతుంది. అంతేగాని ఇక్కడ ₹1 కూడా డబ్బులు ముట్టుకోవడం మేము చేయడం జరగదు. మొన్న ఒక గ్రామస్తుడు ఒక అతను చెప్పుకొచ్చాడు, పొలాలు చూడటం లేదు, పొలాలు ఇటుకరాయి బట్టీలకు ఇచ్చారు,
పొలాలు చిట్టేపాలెం పొలాలు పోయాను, అన్ని వేలం పాటల్లో ఉన్నాయి. ఇప్పుడు ఏలాలైన పొలాలకు మళ్ళీ ఏలం పెట్టబోతున్నాం. నేను రైతులు కాబట్టి దొనవాడ గ్రామంలో రైతులు ఉన్నారు కాబట్టి సుమారు 25 లక్షల రూపాయలు దొనవాడ గ్రామం రైతులు మన దేవస్థానానికి అమౌంట్ కట్టాలి. కానీ వాళ్ళ కష్టాలు నాకు తెలుసు కాబట్టి వెనక ముందు కడతారని కొంచెం టైం ఇస్తూ ఉంటాం, అంతేగాని వేరే విధంగా ఉండదు. మీరు ఏదేదో అపోహలుగా మాట్లాడుకొని ఏది మాట్లాడుకున్నా నాకేం ఇబ్బంది లేదు. అమ్మవారి సొమ్ము ₹1 నేను ముట్టుకునేవాడు కాదు, నాకు అవసరం లేదు. అమ్మవారు నన్ను సల్లంగా చూస్తుంది. ఏదో మా తల్లిదండ్రులు పుణ్యాలు నాకున్నాను, మా పుణ్యమో లక్షణంగా ఉన్నాం మేము, నాకు అవసరం లేదు. ఇటువంటి మాటలు మాట్లాడి మీరు ఆ పాపం మీ కుటుంబానికి మీకు కొని తెచ్చుకోవద్దు. ఎవరు కూడా ఏదన్నా ఉంటే డైరెక్ట్గా రండి, రికార్డు చూసుకోండి. దేనికైనా నేను జవాబు. నేను తప్పు చేసిన తెలిసిన ఒక క్షణం ఏ శిక్షకైనా అర్హుడిని. ఒక నిమిషం కూడా ఈ పదవిలో ఉండడం, రాజీనామా చేసి అవతలికి వెళ్ళిపోతాను. నేను 10 మందికి ఉపయోగపడాలని వచ్చాను. దేవస్థానం డెవలప్మెంట్ అప్పుడైనా ఇప్పుడైనా కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి దాతల చేత డెవలప్మెంట్ చేపిస్తున్నానే కానీ నేనేమో వచ్చి పదవి అనుభవించి చైర్మన్ హోదాలో కూర్చొని నేను చైర్మన్ని నాకేమి నేను ఎందుకు చేయాలని ఆ మనస్తత్వం నాకు లేదు. నేను ఒక చిన్న మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చానే కానీ వేరే విధంగా కాదు. ఇప్పటికైనా దయచేసి ఎవరు కూడా మీరు ఏది మాట్లాడదు. ఏదన్నా ఉంటే నేరుగా వచ్చి రికార్డు చూసుకోండి. ఎందువల్ల అంటే మీరు పిల్లలు కన్నారు, కుటుంబం మీరు చల్లగా ఉండాలి. ఆ పాపం మీకు వద్దు, ఆ ఒడిగొట్టుకోవద్దు. నేరుగా చేస్తుంటే అది నాకు తగలద్ది. అందువల్ల ఏది వద్దు. మీరు పార్కింగ్ది ఏదన్నా మాట్లాడాలంటే నేరుగా ఆఫీస్కి రండి, మాట్లాడుకుందాం. మనం ఇబ్బంది లే. మనమే మీరు మేమే తగ్గులో గందరగోళం ఏం లే. కూర్చొని ఎవరికే ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాటు చేసేదానికి నాకే అభ్యంతరం లేదు. వంకి పెంచులే అనే అతను, వేరే లారీలు శ్రీనివాసులు అనే అతను 2 అర్జీలు పెట్టారు. పార్కింగ్ వల్ల మాకు తగులు జరుగుతుంది, మేము కొట్టుకున్నాం, నెట్టుకున్నాం. అదేదో ప్లేస్ చూపించి మీరు పెట్టుకోండి దేవస్థానం అని. అందువల్ల పంచాయతీ వాళ్ళు పంచాయతీ స్థలం ప్లేస్ చూపించి మీరు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. టెంపుల్ ఎక్కడ ఉందంటే ఎండోమెంట్ ఆధీనంలో ఉంది. టెంపుల్ ఒక ఆధీనం కాదు ఇది. ఎప్పుడైతే గ్రామం నుంచి ఎండోమెంట్కి వెళ్ళిపోయిందో ఒక కమిషనర్, ఒక ఏసీ, ఒక ఈఓ, ఒక చైర్మన్, ఒక ట్రస్ట్ బోర్డు అనేది ఒక ఆధీనంలో ఉంటుందే కానీ గ్రామం ఆధీనం అని అనుకోకూడదు. గ్రామం అంటే మా అమ్మవారు అంటే మీకు అమ్మవారు, మాకు అమ్మవారే. అందరం కూడా భక్తి భావాలతో మన టెంపుల్ని డెవలప్మెంట్ చేసుకోవాలా, దేశంలో 10 మంది రావాలా, డెవలప్మెంట్లో సహకరించాలని కోరుకోవాలి. కానీ రెండోది ఉండకూడదు. తర్వాత ఈ 11 రోజులు కోటి కుంకుమార్చనకి మాకు సహకరించినటువంటి దాతలకి, గౌరవ శాసనసభ్యుల వారికి, మా ట్రస్ట్ బోర్డు సభ్యులకి, మా పురోహితులకి, స్టాఫ్కి, అన్నదాన సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందువల్లంటే అన్ని విధాలా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈ నెల 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి దివ్య హస్తములచే యజ్ఞవాటిక క్షేత్రంలోని జరుగుతున్న కోటి కుంకుమార్చన మహాయజ్ఞం మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవద్ అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము. ఆహ్వానించువారు పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎఫెషియో సభ్యులు మరియు డబ్బుకుంట వెంకటేశ్వర్లు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మరియు అర్చకులు సిబ్బంది. ఇతర సహాయముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9441625185, మరొక నంబర్ 9491000734, మరొక నంబర్ 9550787773.